హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి స్ట్రీట్ ఫుడ్. సో నేను రీసెంట్గా మా సీనియర్ మ్యారేజ్కి వెళ్ళాను అనమాట. అక్కడ గుంటూరుకి వెళ్ళాను. సో అక్కడ వచ్చేసి కొంతమందిని అడిగాను, ఇక్కడ మంచి టిఫిన్ సెంటర్ ఏదైనా ఉందా ఫుడ్ తినీకని. సో అక్కడ వాళ్ళు చెప్పారనమాట. సో షాప్ నేమ్ వచ్చేసి హనుమాన్ టిఫిన్ సెంటర్స్, ఇది బ్రాడీఫెట్లో ఉందన్నమాట. సో చాలా చిన్న స్పేస్లో ఉన్నటువంటి ఈ చిన్న షాప్కి చాలామంది కస్టమర్స్ వస్తూ ఉంటారు. ఈ టిఫిన్ సెంటర్ వన్ ఆఫ్ ది ఫేమస్ టిఫిన్ షాప్ అండి గుంటూరులో. అండ్ ఇక్కడికి వచ్చి చాలామంది యూట్యూబర్స్ కూడా ఇక్కడికి వచ్చి వీడియో తీయడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫేమస్ ఏంటంటే చిట్టి ఇడ్లీలు అండ్ గీ పులిహోర దోశ అనమాట. అండ్ ఇవి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి వీడియోలో చూడండి, వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారని కూడా చూపిస్తారు. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఒకసారి అన్న చిట్టి ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేస్తున్నారని చూడండి. సో అలా ప్రిపేర్ చేసి అన్ని ప్లేట్లో పెట్టి అండ్ తర్వాత వచ్చేసి వాటి మీద అలా అలా గీ పోసి అండ్ కారం చల్లి ఇస్తారండి. చూడగానే వీడియో చూస్తుంటేనే నోరు ఎరిగిపోతుంది, అంత బాగుంటాయండి ఇక్కడైతే. చాలా చాలా టేస్టీగా అండ్ కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయండి. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వెళ్తే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. అండ్ ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ని ఎలా ఉంది అక్కడ ఫుడ్ టిఫిన్ టేస్ట్ ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ నేను ఒక స్వీట్ కూడా ట్రై చేశానండి. అది వచ్చేసి ఆ స్వీట్ షాప్ వచ్చేసి పల్లవి థియేటర్ ఆపోజిట్లో ఉంటుందండి. సో చిన్న షాప్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను మాల్పూరి అన్నది ట్రై చేశాను. చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి. మనం ఆర్డర్ ఇవ్వగానే మన ముందే వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే వీళ్ళు ఓన్లీ క్యాష్ మాత్రం తీసుకుంటారు, యూపీఐ ట్రాన్సాక్షన్స్ యాక్సెప్ట్ చేయరనమాట. సో కొంచెం మీరు వెళ్ళే ముందు క్యాష్ అనేది అరేంజ్ చేసుకుని వెళ్ళడం బెటర్ అనమాట. అండ్ తర్వాత వచ్చేసి మీరు చూడండి ఒకసారి వీడియోలో వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అన్నది కూడా. సో మన ముందే మనకు కావాల్సినప్పుడు మనకు అలా ప్రిపేర్ చేసిస్తారు. అండ్ మీలో ఎవరైనా ఈ షాప్కి ఇక్కడికి గుంటూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్తే మాత్రం ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఉపయోగపడుతుందంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నా ఫ్రెండ్స్ కోసం పార్సల్ అయితే తీసుకున్నానండి. సో 100 రూపీస్కి 4 పీసెస్ అయితే వస్తున్నాయి. ఓకే, చాలా కొంచెం రీజనబుల్గానే అనిపించింది. మీరు ఇక్కడ వీడియోలో చూడండి వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసిస్తున్నారు అనేది కూడా చూపిస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి జిలేబీ కూడా దొరుకుతుందండి. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే మలై కోవా కోసం వేస్తుంటారనమాట. సో అక్కడ చూడండి అలా ప్రిపేర్ చేసిన దాంట్లో కోవా పెట్టి కట్ చేసి మనకి ఇస్తారండి తిన్నీకని. అలా 2 పీసెస్గా కట్ చేసి టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా నేనైతే మాల్కోవా అండ్ చిట్టి ఇడ్లీలు గీ పులిహోర దోశ అయితే టేస్ట్ చేశానండి. సో మొత్తానికి అయితే నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, టేస్టీగా ఉంది కూడా. సో మీలో ఎవరైనా వెళ్తే మాత్రం ట్రై చేయండి, ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.